చెప్పండి. రెడీ సార్. నమస్తే సార్, నా పేరు మహేష్ చంద్ర, ఫిల్మ్ డైరెక్టర్ని. నేను గతంలో ప్రేయస్ రవి, అయోధ్య రామయ్య, హనుమంతు, ఒక్కడే, ఆలయ సమర్థం పెద్ద సినిమాలు చేశాను. రీసెంట్గా పిఠాపురంలో అలా మొదలైన సినిమా చేశానండి. ఆ సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారు, కేదార్ శంకర్ గారు, పృథ్వీ గారు, అలాగే ముగ్గురు హీరోలు ముగ్గురు హీరోయిన్తో సినిమా చేశాను. ఒక మంచి కుటుంబ బాంధవ్యాలు ఉన్న సినిమా. ముగ్గురు తండ్రులు, ముగ్గురు కూతుళ్ళు కథ, అలాగే ముగ్గురు అమ్మాయిల ప్రేమ కథలు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది, ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది, ఎవరికి చెప్పకుండా లేచిపోతే ఎలా ఉంటుంది, లేచిపోయి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది, ఆ కాన్సెప్ట్లో జరిగింది కదండి. ఇది కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూసే సినిమా అండి. చూడవలసిన సినిమా కూడా అండి. సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది, చాలా అద్భుతంగా ఉంది. రీసెంట్గానే వివి వినాయక్ గారి చేతుల మీదుగా ఒక సాంగ్ రిలీజ్ చేసామండి. అలాగే మా ప్రేయస్ రవి టీం, శ్రీకాంత్ గారు, శివాజీ రాజా గారు, శ్రీలాక్ గారు, పృథ్వీ గారు, వాళ్ళందరి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేసామండి. ఈరోజు కొరటాల శివ గారితో సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ చేసామండి. ఆ సందర్భంగా స్వామి దగ్గరికి వచ్చాము, స్వామి దర్శనం చేసుకున్నామండి. ఈ సినిమా వచ్చే నెల ఏప్రిల్ రిలీజ్ అవుతుంది. మాకు అంతా బాగా జరగాలని స్వామివారి కోరుకోవడానికి వచ్చాము. అలాగే మీ అందరినీ కలిసినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రేక్షకులందరూ కూడా మా సినిమా చూడండి, ఆదరించండి. మీ అందరికీ 100% బాగా నచ్చుతుంది. ఈ సినిమాను ఒకసారి చూసిన వాళ్ళు 3 సార్లు చూస్తుంటారు. నా ప్రేయస్ రవి సినిమా ఈరోజు రిలీజ్ అయ్యి దాదాపు 26 సంవత్సరాలు అయింది. అలాగే ఈ సినిమా కూడా చూసిన వాళ్ళు చూసినంతకాలం గుర్తుపెట్టుకుంటారు ఈ సినిమా. అటువంటి సినిమా ఇది. తప్పకుండా పిఠాపురంలో అలా మొదలైన సినిమాని చూసి మమ్మల్ని అందరినీ ఆదరించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు కేదార్ శంకర్. ఇవాళ మేము ఈ శక్తి స్థలమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం కోసం ప్రత్యేకంగా చంద్రమహేష్ గారు రమ్మంటే ఆయనతో పాటు వచ్చాను. వచ్చే నెల పిఠాపురంలో అలా మొదలైన సినిమా రిలీజ్ అవుతుంది కదా, దానికోసం అని చెప్పేసి ఒకసారి భగవంతుడిని దర్శనం చేసుకుందాం అనంటే నేను అప్పాజీ అంబరీష్ గారు ఇద్దరం వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది. అసలు ఇంత మన చుట్టూతానే ఇంత శక్తివంతమైన ప్రదేశాలు ఉన్నాయని మాకు ఇదే ఫస్ట్ టైం వచ్చిన తర్వాత తెలుస్తుంది. చాలా బాగుంది, గుడి బాగుంది. ఈ సినిమా కూడా చంద్రమహేష్ గారి చేతుల మీదుగా సినిమా వచ్చిందంటే ఎప్పుడు బాగుంటుంది. అది ఫ్యామిలీ డ్రామా ఉంటుంది యూజువల్గా. ఆ ఫ్యామిలీ డ్రామా మీ అందరికీ నచ్చుతుంది. అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు అప్పాజీ అంబరీష. నేను కొన్ని సినిమాల్లో నటించాను. కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని వాళ్ళు దర్శించుకుందామని వచ్చాము. మంగళవారం చాలా మంచి రోజు. అలాగే మా మహేష్ గారిది పిఠాపురంలో అలా మొదలైంది అన్న సినిమా రిలీజ్ అవుతుంది. దాన్ని సందర్భంగా కూడా ఆయనకి మద్దతుగా ఉంటుందని నేను ఆ సినిమాలో భాగం కాకపోయినా కూడా వచ్చాను. ఈ కరీంనగర్, జగిత్యాల, మెట్పల్లి ఇవన్నీ అంటే నాకు ఒక రకంగా రెండో పుట్టిల కింద లెక్క అనమాట. మా నాన్నగారు అభిసారిక రామషా గారు. అభిసారిక పత్రిక అంటే ఈ జిల్లాల్లో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. రామషా గారు అబ్బాయిని. మా నాన్నగారిని ఇక్కడ కరీంనగర్లో సన్మానించి అభినవ బ్రహ్మగా ఆయనకు బిరుదిచ్చారు 20 ఏళ్ల క్రితం ఇంచుమించుగా. జగిత్యాలలోనూ అన్ని చోట్ల మెట్పల్లిలో కూడా మిత్రులు చాలామంది ఉన్నారు. ఈ సందర్భంగా వారందరినీ తలుచుకుంటూ మీ అందరి ఆదరాభిమానాలు ఈ పిఠాపురంలో అలా మొదలైన సినిమాకు ఉండాలని కోరుకుంటూ సెలవు. నా పేరు కేదార్ శంకర్. నేను ఇక్కడ ఈ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుందామని వచ్చినప్పుడు మా ఫ్రెండ్ డైరెక్టర్ దిలీప్ అని అతను ఇప్పుడే ఫోన్ చేశాడు. శంకర్, నాకు అర్జెంట్గా చిన్న వీడియో బయట ఏంటి అని. జననీ క్రియేషన్ పేరు మీద అమ్మ ప్రేమ అని ఓటీటీకి వాళ్ళు సినిమా తయారు చేశారనమాట. అది రెడీ అవుతోంది. ఆ సినిమా కూడా చాలా ఫ్యామిలీ డ్రామా ఉంటుంది అనమాట. అది కూడా అందరూ దయచేసి చూడండి, బాగుంటుంది, ఆదరిస్తారు. థ్యాంక్ యూ.